అభివృద్ధి పనులకు అటవీ చట్టాలు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు మంత్రి సీతక్క. ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాటిని వినియోగించుకోవడంలో అటవీ అధికారుల తీరుతో గ్రౌండ్ చేయలేకపోతున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఏండ్ల తరబడి మురిగిపోతున్నాయని చెప్పారు. అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలకు అధికారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు సీతక్క. ఈ పీసా యాక్ట్ కింద దేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఈ పీసా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి మరి పంచాయతీరాజ్ మినిస్టర్స్ను, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ట్రైబల్ డిపార్ట్మెంట్స్ వారిని, పీసా కోఆర్డినేటర్స్ను కూడా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా వివిధ రాష్ట్రాల నుంచి పిలవడం జరిగింది. సో ఇక్కడికి మేము రావడం జరిగింది. మన ప్రాంతాలలో కూడా ఈ పీసా యాక్ట్ ఉంది. కొంత పీసా యాక్ట్ గ్రామ సభల ద్వారా లోకల్గా ఉండేటువంటి వనరుల మీద వారికి అవకాశాలు, ఆ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆ పీసా యాక్ట్ చెప్తుంది. కాబట్టి వాటిని ఫాలో కావాలని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మేము కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పీసా యాక్ట్ ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ సభల ద్వారా వాళ్ళకి ఏం అవసరం ఉందో అది పర్మిషన్స్ తీసుకోవచ్చు. గ్రామ సభల తీర్మానమే అత్యున్నతమైనటువంటి తీర్మానంగా పీసా యాక్ట్ చెప్తుంది. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మినిమం బేసిక్ నీడ్స్, ఆ గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, స్కూల్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ కానీ, ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి మరి ఫారెస్ట్ చట్టాలు అనేది చాలా ఆటంకంగా అవుతున్నది. కాబట్టి వీటిని కొద్దిగా పర్మిషన్ ఇచ్చేటట్టుగా కూడా పంచాయతీరాజ్ ద్వారా పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొంత ఫారెస్ట్ వాళ్లకు చెప్పాలని కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది. మనం ఎన్నో నిధులు ఇస్తున్నాం, కానీ ఆ నిధులు గ్రౌండ్ అయితే లేదని చెప్తున్నారు. పిఎం జన్మన్ కానీ, జుగా కానీ, ఇవన్నీ కొన్ని. అదేవిధంగా మన లాంటి ప్రాంతం కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా, ఇట్లా ఆంధ్ర, మహారాష్ట్ర, ఈ బార్డర్లో లెఫ్ట్ వింగ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా అని కూడా అనేక స్కీమ్స్ వస్తున్నాయి. కానీ అవి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫారెస్ట్ అనుమతులు ఎక్కడో ఢిల్లీకి వచ్చి మేము తెచ్చుకునేసరికి అక్కడ ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు అసలు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఇచ్చిన ఫండ్స్ కూడా ఏండ్ల కొద్దీ మురిగిపోతున్నాయి. అందుకోసము ఈ గ్రామ సభలకు అధికారం ఇచ్చి వాళ్ళ గ్రామాలకు ఏం అభివృద్ధి కావాలో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మాకు అవకాశాలు కల్పించాలని కూడా మనం కోరడం జరిగింది. అందుకనే 2 రకాల సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక దిక్కేమో మరి అత్యంత ఫాస్ట్గా పరిగెత్తే సమాజం ఒక దిక్కు ఉంది. అసలు రోడ్డు రవాణా వ్యవస్థ లేక ఇప్పటికీ వాగులలో నీళ్లు తాగేటువంటి వ్యవస్థ, కరెంటు లేనటువంటి గ్రామాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సమాజాన్ని కూడా ఈ సమాజంతో కనెక్టివిటీ చేసి డెవలప్ కావాలి అంటే ఆ ఊర్లలో కనీస అవసరాలు తీర్చడం కోసం గ్రామ సభలకు అధికారం ఇచ్చి వాళ్ళ ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాళ్ళ సభ ద్వారా నిర్ణయిస్తే ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చే విధంగానైనా ఉండాలి అని కూడా మనం కోరడం జరిగింది. సరే, దాని గురించి కూడా వారు ఆలోచిస్తారని. ఎందుకంటే ఈ పాయింట్ ఎవరు అక్కడ మెన్షన్ చేయలేకపోయారు. నేను ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, ఇట్లా అటవీ ప్రాంత ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ కూడా నేను ఇన్ఛార్జ్గా, అక్కడ 200 కోట్ల వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఏ ఊరు పోయినా రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, ఏం లేదు. మన ములుగు ఏరియా కూడా అదే పరిస్థితి, భద్రాద్రి కొత్తగూడెం అదే పరిస్థితి. ఇట్లాంటివి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి గ్రామ సభలకు ఈ పర్మిషన్స్ ఉండాలి, వాళ్ళకే అధికారం ఉండాలని కూడా కోరడం జరిగింది.